మల్కాజ్గిరికి గోల్డెన్ డేస్ వచ్చాయన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు నెరవేరిందన్నారు. ఇవాళ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరిగా పెట్టుకుంటున్నామని తెలిపారు. మల్కాజ్గిరికి జోనల్ ఆఫీస్ వచ్చిందని, రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వస్తుందని చెప్పారు. అంతకుముందు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. నేరేడ్మెట్టు రైల్వే అండర్ బ్రిడ్జ్, సఫిల్గూడ ఆర్యూబీ పనుల ప్రారంభానికి సహకరించినటువంటి ఆయా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ 4% జనాభా ఉన్న తెలంగాణ 7% జీడిపికి మన తెలంగాణ దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుందంటే ఇవాళ మన రాష్ట్రం ఎంత ముందు ఉంది. మనం ట్యాక్స్ల రూపంలో, మనము అదేవిధంగా జీఎస్టీ రూపంలో, డైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో ఎన్నెన్ని పైసలు కడుతున్నామో మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. మనకు రూపాయికి ఆటాన పైసలు మనకు వస్తుంటే వేరే రాష్ట్రాలకు రూపాయికి 3 రూపాయలు పంపిస్తుంది. ఇది అప్రస్తుతం అనుకోండి, బట్ మనకు మన హక్కు ఇది. మన ప్రాంతానికి ఇది ఒక హక్కు. ఈ హక్కుని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ మనం కట్టే ట్యాక్సెస్ రూపంలో మనం కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ కడుతున్నాం. సో దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని ముందుకు పోవాల్సిందిగా నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి ఇవాళ ఎన్నో రోజుల కళ నెరవేరుతున్నందుకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా, అంటే కాలనీ వాళ్ళు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ కళ సాకారం చేసుకోవడానికి ఇవాళ ఒక పండుగ వాతావరణమా అనే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని దీన్ని అధిగమిస్తున్నందుకు ఇలా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మల్కాజ్గిరికి అంటే గోల్డెన్ పీరియడ్ అంటారు కదా, బంగారు రోజులు వచ్చినాయని ఇలా మన కమిషనరేట్ పేరు మల్కాజ్గిరి పెట్టుకుంటున్నాం. ఇలా జోనల్ ఆఫీస్ ని ఇవాళ మన మల్కాజ్గిరికి వచ్చింది. రేపు రాబోయే మున్సిపాలిటీ కూడా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా మనకు వస్తుంది అని చెప్తున్నాను. ఎంపీ పేరు మల్కాజ్గిరి, ఎమ్మెల్యేది మల్కాజ్గిరి, జిల్లా పేరు మల్కాజ్గిరి. ఇలా ప్రతి పేరును చూస్తే మన 141 డివిజన్ లో ఉన్న మల్లన్న దేవుని చల్వ వలన మొత్తం కూడా ఇవాళ మల్కాజ్గిరి పేరు వస్తుందనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.